అంటే పబ్లిక్ రోడ్డు మీదకి రావడం వల్లే ఇప్పుడు ఈరోజు అనిపిస్తుంది. కానీ ఒక ఇమోషనల్ కోణాల నుంచి చూస్తే ఎంత దారుణంగా అమ్మాయిని చంపేశారు, కాల్చేశారు. ఆ ఇమోషన్ నుంచి చూస్తే ఎస్ హీఈస్ ద హీరో అని ఆ ఫీలింగ్ వస్తుంది. నిర్భయ కేసులో సరిగ్గా జస్టిస్ ఆన్ టైం జరుగుతుంటే ఈ పార్టీకి ఈరోజు ఈ ఎన్కౌంటర్ మైట్ బి జరిగేది కాదు. మీరు దిశ ఒక ఫోన్ కాల్ విన్నారా? దిశ ఫోన్ కాల్ విన్నాను, తన చెల్లి ఇంటర్వ్యూ. ఏమనిపించింది మీకు అది విన్నప్పుడు? ఐ ఫెల్ట్ ఒక సమాజంగా మనం చాలా ఫెయిల్ అయిపోయారు. తన సిస్టర్ తనకి చెప్తుంది, నువ్వు అక్కడ వెళ్ళి నుంచో, ఆ టోల్ బూత్ దగ్గర వెళ్ళి నుంచో, వద్దు వాళ్ళు ఎలా చూస్తారు ఏమనుకుంటారు అంటే వీ ఫెయిల్డ్ యాజ్ అ సొసైటీ. హలో, మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే వణుకు పుట్టేలా దిశ సంఘటన దిశ మార్చేసిందని అంటున్నారు ప్రముఖ యాక్ట్రెస్ డైరెక్టర్ అయిన రేణు దేశాయ్ గారు. అంటే పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే దిశ సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించడం సవ్యంగా ఉంది, సబబుగానే ఉందని నొక్కి వక్కానిస్తున్నారు రేణు దేశాయ్ గారు. అయితే దిశ సంఘటన ఇతరత్ర విషయాలపై రేణు దేశాయ్ గారి వైఖరి ఏంటో ఆమెను అడిగి తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఈరోజు పొద్దున్న నుంచి చాలా ఫైర్ అవుతున్నారు కదా, బాగానే ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దిశ సంఘటన మిమ్మల్ని చాలా కలిచివేసింది. ఈరోజు జస్టిస్ జరిగినప్పటికీ కూడా మీరు ఒక మహిళగా, ఒక ఆడపిల్లల తల్లిగా మాత్రము హ్యాపీగా లేరని నేను అనుకుంటున్నాను. జస్టిస్ నాకు చాలామంది అడిగారు, ఆర్ యూ హ్యాపీ, సంతోషంగా ఉన్నారా, జస్టిస్ జరిగిందా? నేను ఏమన్నానంటే ఒక సంఘటన జరిగింది, ఒక ఘటన జరిగింది, న్యాయం జరగలేదు, టెక్నికల్గా ఒక శిక్ష జరగలేదు. ఒక వ్యక్తి ఒక రేప్ చేసిన తర్వాత, ఒక మర్డర్ చేసిన తర్వాత అతనికి శిక్ష రాలేదు, ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఏం జరిగింది? అది చాలా మంచి జరిగింది, దాంట్లో అస్సలు ఏమీ విమర్శన కానీ డిస్కషన్ లేవు. వాట్ ద తెలంగాణ పోలీస్ హ్యావ్ డన్ టుడే ఈజ్ అమేజింగ్. కానీ అది ఒక శిక్షగా చేసి ఉండుంటే, నువ్వు ఇలా తప్పు చేసావయ్యా అందుకనే మీకు కాలుస్తున్నారు, అలా చేసి ఉండుంటే బాగుండేది. కానీ కంప్లైంట్ చేయకుండా, ఏం జరగలేదు దాని గురించి బాధపడకుండా, ఏదో ఒకటే జరిగింది అని దానికి సంతోషపడుతున్నాను. కానీ మీరు చెప్పినట్లుగా చేయాలంటే చట్టాలు ఒప్పుకోవు కదా, మీరు తప్పు చేశారు, మిమ్మల్ని కాల్ చేస్తున్నాము అని చెప్పడం చట్టాలు రావాలి. అలాంటిది హారబుల్, టెర్రిబుల్, మనం ఊహించలేని ఒక ఘటన, ఒక క్రైమ్ జరిగేటప్పుడు దాని తగ్గట్టు చట్టాలు ఎందుకు రావట్లేదు? అలా ఉండాలి కదా. ఈ లెవెల్కి క్రైమ్ ఉంది అండ్ లా ఈ లెవెల్కి ఉంది. ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్. ఎందుకు అంత వ్యత్యాసం ఉందంటారు అసలు? అంటే లా ఈ హైట్లో ఉంది, బికాజ్ ఎందుకు ఎంత డిఫరెన్స్ ఉంది? మీరు దట్ ఈస్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆస్కింగ్. అంటే బికాజ్ అయిపోతుంది, మహిళ అంటే ఒక ఫీమేల్ లైఫ్, నేను ఒక మహిళగా ఉండటం, అమ్మాయి ఏదో అంటారు మీరు, దానికి కొంచెం విలువ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి, ఈరోజు కాదు, ఐ థింక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ చిన్న చూపు అయిపోయింది. తను అంటే ఒక ఎవరు కూతురుగా ఉండాలి, దాని కూతురు తర్వాత తను ఎవరు భార్యగా ఉండాలి, భార్య అయిన తర్వాత ఎవరు తల్లిగా ఉండాలి, అక్కగా ఉండాలి, చెల్లిగా ఉండాలి. తను ఒక సెల్ఫ్ సస్టైనింగ్ యూనిట్ ఉంది, తనకు కూడా ఒక మనిషి. ఈ కొంచెం ఆలోచన లేదు. ఇది చాలా దౌర్భాగ్యం, కానీ ఇది నిజం. అని ఆడవాళ్ళని ఒక మనిషిగా చూసుకోరు, ఒక అత్త ఒక కోడల్ని మనిషిగా చూసుకోరు, ఒక సిస్టర్ ఇన్ లాని ఏమంటారు తెలుగులో? మరదలు, ఆడపడుచు. ఒక మరదలు, ఆడపడుచు రిలేషన్షిప్ మన అందరికీ తెలుసు. వాళ్ళనే కొంచెం ఎలా చెప్తారు, దే ఓన్లీ బికమ్ దే ఓన్ ఎనిమీస్. సో ఒక లేడీ, ఒక ఫీమేల్, నేను కూడా వారికి వారి అంతర్గత శత్రువులుగా. సో అక్కడి నుంచే అంత స్ట్రగుల్ ఉంది మన సిస్టంలో. మనం ఎక్కడి నుంచి వస్తున్నారంటే మన సంస్కృతి కానీ, సంస్కారం కానీ, మన సంస్కృతి సంప్రదాయాలు అంటే రామాయణంలో ఒక సీతమ్మ కోసం రాముడు ఫుల్ యుద్ధం చేశారు.
రావణ్ణి చంపేశారు. ఒక లక్ష్మణుడు ఒక హనుమంతుడు అక్కడ లంక వెళ్ళి మొత్తం లంకాని కాల్చేశారు. ఎవరి కోసం? లంకా దహనం ఎవరి కోసం జరిగింది? ఒక స్త్రీ డిగ్నిటీ కోసం, ఒక స్త్రీ రెస్పెక్ట్ కోసం జరిగింది. అలాంటిది సంస్కారాల నుంచి మనం వచ్చే వ్యక్తులు, ఒక మహాభారతం ఎవరి కోసం జరిగింది? ఒక ద్రౌపదికి తన చూడటానికి కౌరవం అండ్ వాళ్ళ కోసం చేశారు అట్లా అనిపిస్తుంది, పాండవ అండ్ కౌరవం. బట్ ద్రౌపది వాజ్ అ ఫ్యాక్టర్. మహాభారతాన్ని మనము పక్కన పెడితే రామాయణంలో సీత గురించి మనం చర్చిస్తే సీతను చెరపట్టడము రావణుడు చేసిన తప్పే. కానీ ఎప్పుడూ కూడా తను తీసుకెళ్లి భద్రంగా దాచాడు తప్పితే ఎక్కడో తను చెరపట్టలేదు. అంటే అంత చేయలేదు, ఉట్టి దాచిపెట్టారు. దానికోసం అంత రామాయణం జరిగింది. అదే రావణుడు అనుకుంటే ఆ రోజు సీతను చెరిచిండొచ్చు, కానీ చేయలేదు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. మనం ప్రతి సంవత్సరం ఎందుకు దసరా మీరు చెప్పండి సెలబ్రేట్ చేస్తారు? దసరా ఎందుకు ఉంటుంది? ఏం చేస్తారు దసరా రోజు? రావణ ఒక బొమ్మని పెట్టుకొని దాన్ని కాల్చేసి రావణ దహనం చేసి అందరు చప్పట్లు కొట్టేసి ఏ విక్టరీ ఆఫ్ ఈవిల్ అండ్ ఆల్ దాట్. కానీ మన రోజువారీ జీవితంలో ఇలాంటిది జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? సో అగైన్ మళ్ళీ చెప్పాను, క్రైమ్ ఈ లెవెల్లో ఉంది, లా ఈ లెవెల్లో ఉంది, పనిష్మెంట్ ఈ లెవెల్లో ఉంది. దే హ్యాస్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ కి నేను ఇలాంటిది తప్పు చేస్తే ఒక అబ్బాయికి, ఒక మగాడికి భయం రావాలి, అంటే ఫియర్ ఆఫ్ గాడ్ ఉండాలి. నేను ఇలాంటిది చేస్తే నాకు నడి రోడ్లో కాల్చేస్తారు, లేదంటే నాకు నడి రోడ్లో హ్యాంగ్ చేస్తారు, దే విల్ మైట్ బి చాప్ ఆఫ్ మై హ్యాండ్స్, ఏదో ఒకటి భయం ఉండాలి. ఆర్ నాకు ఒక జైల్లో పెట్టేసి ఐ విల్ బీ స్టార్వ్ టు డెత్, నాకు తిండి ఇవ్వరు, ఏదో ఒక ఉండాలి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఆప్షన్. ఇట్లానే ఉండాలి అని నేను అనట్లేదు. నాకు తిండి నీళ్ళు లేక నేను చచ్చిపోవాల్సి వస్తుంది జైల్లో అనే ఒక భయం. కారాగృహం అంటారు దాన్ని, కారాగారము. అలాంటిది, అంటే చీకట్లో నాకు పెట్టేస్తారు నేను ఇలాంటిది చేసేస్తే, చీకటి కారాగారం. ఆ భయం ఉంటేనే ఇలాంటిది క్రైమ్స్ తగ్గిపోతాయి పూర్తిగా. డెఫినెట్లీ ఐ ఫీల్ పూర్తిగా ఆగదు, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ బీయింగ్స్ ఇవి సాధ్యపడతాయి అంటారు. ఎందుకంటే మహిళలపై రకరకాల పద్ధతుల్లో క్రైమ్స్ జరుగుతున్నాయి, కానీ కొన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయి, కొన్ని క్రైమ్స్ బయటికి రావట్లేదు. అంటే కొన్ని క్రైమ్స్ ఏంటంటే ఇలా అత్యాచారాలు గురై చంపబడతారు, అప్పుడు మాత్రమే ఈ క్రైమ్స్ బయటకు వస్తున్నాయి. దీనికి మహిళా సంఘాలు వారి వ్రత గగ్గోలు పెడతారు, అప్పుడు ఏదో ఒక సత్వర న్యాయం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అంటే బయటికి రాని క్రైమ్లు ఉంటాయి, కొంతమంది మోసాలకు, అన్యాయాలకు, మగవారిని నమ్మి అన్యాయాలకు గురవుతుంటారు అనమాట. అలాంటి వారు బయటికి చెప్పుకోలేరు. కొంతమంది రేపు గురై కూడా బయటికి చెప్పుకోలేక తమలో తాము బాధను అనుభవిస్తుంటారు. కానీ ఎందుకు? అదే ప్రశ్న ఉన్నాయి. ఎందుకు అంటే వీ డూ నాట్ హ్యావ్ అ సపోర్ట్ సిస్టమ్. మనకి నేను ఒక పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తే నేను ఇలా కంప్లైంట్ చేస్తే నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే నాకు 100% లా దగ్గర నుంచి, సిస్టమ్ దగ్గర నుంచి, పొలిటికల్ సిస్టమ్ దగ్గర నుంచి నాకు న్యాయం జరుగుతుంది, ఈ కాన్ఫిడెన్సే లేదు, అవేర్నెస్ లేదు. ఇంకోటి చెప్పండి, దిశా సంఘటన జరిగేందుకు జీరో ఎఫ్ఐఆర్ గురించి ఎవరికి తెలియదు. దిశా సంఘటన అనంతరమే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, అందరూ కూడా అది ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా అవేర్నెస్ తెలియదు, నంబర్స్ హెల్ప్ లైన్ నంబర్స్ ఎవరికి తెలియదు. మనకి అమెరికాలో 911, నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని నాకు అమెరికా హెల్ప్ లైన్ నంబర్ తెలుసు, నా చిన్న అమ్మాయికి తెలుసు, సినిమాలో చూస్తున్నారు, ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పుడు 911 బాగా తెలుసు. మన ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఒక స్కూల్ 4th or 5th స్టాండర్డ్ అమ్మాయిని పట్టుకొని అడిగితే, అమ్మ ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే, పోలీస్ నెంబర్ ఏంటి, 99% ఐ ఫీల్ తనకి తెలీదు. 100 నేను ఒక 100 నెంబర్ డయల్ చేస్తే ఒక పోలీస్ అతను లేదంటే హెల్ప్ వ్యక్తి ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసేసి నాకు సాయం ఇస్తారు అని ఈ సిస్టమే మనలో లేదు. మనకి ఏంటి కాదు స్త్రీ గౌరవం కాపాడుకోవాలి, స్త్రీ గౌరవం దాచుకోవాలి, ఏదైనా తప్పు జరిగితే దాయాలి. ఇలాంటిది ఏంటంటారు మనం సిస్టమ్ తయారైపోయింది. వద్దు రేప్ గురించి మాట్లాడటం కూడా యాజ్ ఇఫ్ తనేదో తప్పు చేసినట్లా ఉంటుంది. నాతో ఈరోజు రేప్ జరిగితే యాజ్ ఇఫ్ నేనే క్రిమినల్, చేసిన అబ్బాయికి క్రిమినల్ కాదు, దాచుకుంటారు. ఇలాంటిది నడి రోడ్లో జరిగి నిర్భయ లాంటి కేసు కానీ, దిశ లాంటి కేసు పబ్లిక్ ప్లేసెస్లో జరుగుతాయి. అందుకనే దాని గురించి ఎంత హడావడి అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడప్పుడు ఎన్ని రేప్స్ మొలెస్టేషన్ జరుగుతున్నాయి ఈ కంట్రీలో మనకి ఏం తెలుసు? 100% జరుగుతాయి.
కాదు ఒక దిశ అయిపోయింది కదా, ఒక నిర్భయ అయిపోయింది కదా, అందుకనే దిశ కేసులో అయితే 10 రోజులు గడవక ముందే సత్వర న్యాయం జరిగిపోయింది, వాళ్ళకి శిక్ష అంటే ఎన్కౌంటర్ రూపంలో శిక్ష పడింది. అయితే ఇప్పుడు మనకు నిర్భయ కేసులు ఇంతవరకే ఏంది, న్యాయం చేయలేదు, వాళ్ళు జైల్లో కూర్చొని మేపుతున్నారు. ఇకపోతే ఆయిషా మీరా ఆ కేసుకు సంబంధించి అక్కడ న్యాయం ఎవరు నిందితులు ఎవరో తెలుసు, దాంట్లో ఎవరున్నారో తెలిసి కూడా నాకు రోజు నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో రోజు ఒక మెసేజ్ వస్తుంది, రోజు ఒక కొత్త పేరు ఉంది, నాకు ఈ పేరు తెలీదు. నేను కూడా ఆ రోజు బీబీసీలో ఆర్టికల్ రాసేస్తే ఏదో ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని మీరు ఆ సేమ్ డే ఏం నాకు పేరు కూడా గుర్తు రావట్లేదు ఆ అమ్మాయిది, సో అండ్ సో హైదరాబాద్లోనే ఇలాంటిది రేపు జరిగింది, మీరు ఆవిడ గురించి ఎందుకు మాట్లాడలేరు. ఈరోజు ఇంకొక మెసేజ్ వచ్చింది, ఫలానా 2 years నుంచి కేసు జరుగుతుంది ఏపీ గవర్నమెంట్లో, మీరు ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేరు. సో ఐఎమ్ లైక్ దేర్ ఆర్ సో మెనీ విమెన్ అవుట్ దేర్ హూ హ్యావ్ నాట్ బీన్ గివెన్ జస్టిస్ యెట్. సో ఏం చేయాలి? అదే మీరు రాశారు కదా, మీరు దిశా మీరు ఒక మంచి రైటర్ అని కూడా విన్నాము. మీరు దిశా సంఘటనపై కూడా బీబీసీకి ఆర్టికల్ రాశారు. దాంట్లో రాంచీ సంఘటన 25 ఏళ్ల యువతి రాసేస్తే కూడా అందరికీ 4 సరిపోలేదు. మీరు వీళ్ళ గురించి మాట్లాడలేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. యాక్చువల్లీ ఇఫ్ ఐ హావ్ టు సిట్ అండ్ రైట్ అన్ ఆర్టికల్, ఉట్టి ఇన్సిడెంట్సే అయిపోతాయి, దాంట్లో ఏమి ఇంకా మిగతా పదాలు ఉండదు. అమ్మాయి పేరు, అమ్మాయి ఏజు, ఏ సిటీ, అమ్మాయి పేరు, అమ్మాయి ఏజు, ఏ సిటీ, ఇదే జరుగుతుంది. 1 వీక్ ఒక వారం పట్టుకుంటే మనం ఆ వారం రోజు జరిగిన రేప్స్ గురించి రాయాలంటే పుట్టి అదే ఉంటుంది, ఒక పేజ్ నిండిపోతుంది, ఎన్ని జరుగుతున్నాయి. రిపోర్టెడ్ వన్స్, అన్రిపోర్టెడ్ మనకి తెలీదు. ఇది అట్లీస్ట్ బయటపడి పోలీస్ వరకు వచ్చి మీడియాలో వచ్చిన కేసెస్. సో మన సిస్టమ్ మార్చాలి, మనం ఆలోచన మార్చాలి, ఒక సోషల్ థింకింగ్. ఎందుకు ఇంత హీనంగా అయిపోయింది ఒక సమాజం, దాని గురించి మాట్లాడాలి. నేను లాస్ట్ టైం ఒక టీవీ ఛానల్లో వెళ్ళేటప్పుడు అదే చెప్పాను, అసలు ఇది మీరు నేను కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడే కాదు, ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు కమ్ ఇన్, సైకియాట్రిస్ట్, సైకలాజిస్ట్, సోషల్ అనాలిస్ట్, ఇలాంటిది గవర్నమెంట్ నుంచి ప్యానెల్స్ ఫామ్ అయిపోయి ఇలాంటిది అబ్బాయిలు పట్టుకున్న తర్వాత వన్స్ దే ఆర్ అక్యూజ్డ్ అండ్ దెన్ దే కన్విక్టెడ్ అబ్బాయిల్ని పట్టుకొని వాళ్ళ మైండ్ సెట్ కొంచెం స్టడీ చేసేసి వాళ్ళు ఎందుకు ఇలా చేశారు ఆ మైండ్ సెట్ స్టడీ నుంచి తీసుకొని ఒక యావరేజ్ ఓవరాల్ ఇండియా, బికాజ్ ఊరూరికి మళ్ళీ మారిపోతుంది, లొకాలిటీ మారిపోతుంది, ఎందుకు జరుగుతుంది, వాట్ ఆర్ దే థింకింగ్. ఇప్పుడు మొన్న దిశ చేసిన అబ్బాయిలు దీని ముందు ఏదైనా వాళ్ళు క్రియేట్ చేశారా, చిన్న క్రైమ్ చేశారా? సో ఈజ్ ఇట్ లైక్ వన్ చూసి చేసేసారు ఆర్ కొంచెం దీని ముందే చేశారు? డూ దే హ్యావ్ అ ప్యాటర్న్? బాగా స్టడీ చేయాలి. అలా స్టడీ చేసేసి ఈ సొసైటీలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలరు. డెఫినెట్లీ పనిష్మెంట్ ఈజ్ ద నంబర్ 1 థింగ్. భయం ఉండాలి, పనిష్మెంట్, బట్ ఆల్సో ఆన్ స్మాల్ మైక్రో లెవెల్స్. నేను అదే చెప్పాను, పనిష్మెంట్ అంటే షార్ట్ టర్మ్, సెకండ్ ఈజ్ పెట్రోలింగ్, పోలీస్, మేకింగ్ హెల్ప్ లైన్ నంబర్స్, అగైన్ షార్ట్ టర్మ్. బట్ షార్ట్ టర్మ్ అయినా కూడా మిడ్ టర్మ్ ఒక ప్లానింగ్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఒక ప్లానింగ్ ఉండాలి. అన్ని కోణాల నుంచి ఏదైనా చేస్తే మనం అప్పుడు ఎంత కొంత హెల్ప్ అయిపోతుంది ఈజ్ వాట్ ఐ ఫీల్. అది అగైన్ నాకు ఐఎమ్ నాట్ అ యూటోపియన్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఆప్టిమిస్టిక్. ఎస్ 100% రేప్స్ అండ్ మొలెస్టేషన్స్. మీరు చెప్పేది బాగానే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ సాధ్యపడుతాయంటాయి. చట్టాల్లో మార్పులు తీసుకురావడము ఇవన్నీ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, మరి ఇవన్నీ సాధ్యపడతాయంటాయా? నేను అదే చెప్పాను కదా, 100% అవ్వదు, కొంతవరకు చేంజ్ వస్తుంది, కొంతవరకు కొంచెం భయం భక్తి ఉండాలి. నేను ఒక తప్పు చేస్తే ఈరోజు మనం మామూలుగా వెళ్ళి మర్డర్ ఎందుకు చేయరు? కొంచెం భయం ఉంటుంది, ఊరి శిక్ష ఉంటుంది, నేను ఎవరైనా చంపేస్తే భయం ఉంటేనే. మామూలుగా ఏ అయిపోతుంది, మన హ్యూమన్ సైకలాజీ వి ఆపరేట్ ఆన్ ఫియర్, మనం భయంతోనే ఆపరేట్ చేస్తారు. 95% పీపుల్, 5% కొంచెం ఇవాల్వ్డ్ ఉంటే ఇది మంచిది కాదు, ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది సంస్కారాలు కాదు. బట్ 95% ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్, నేను ఉట్టి ఇండియా గురించి కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటున్నాను. రూల్స్ ఎందుకు ఉన్నాయి, పోలీస్ ఎందుకు ఉన్నారు, పనిష్మెంట్ ఎందుకు ఉంది? బికాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆపరేట్ ఓన్లీ ఆన్ ఫియర్. భయం ఉంటేనే కొంచెం నార్మల్గా ఉంటారు. ఇదే రోడ్ మీద మనకి పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తేనే మన రెడ్ లైట్కి ఆపుతారు. అదే ట్రాఫిక్ అతను లేరంటే
వీ విల్ బ్రేక్ ద రెడ్ లైట్ అనుకో. నిజం చెప్పండి, ఇది వాస్తవం కదా ఇది. ఇప్పుడు సీసీటీవీ కెమెరా ఉంది అందుకనే సరే నా నంబర్ ప్లేట్ వస్తుంది అందుకని నేను రెడ్ లైట్లో ఒక గుడిగల్లాగా నుంచుంటాను. అదే నాకు తెలుసు సీసీటీవీ కెమెరా లేదు, ఎవరు పోలీస్ వాళ్ళు లేదు, ఇక్కడక్కడ చూస్తాను, ఎవరు లేరు, నేను వెళ్ళిపోతాను. చిన్న ఇది దిస్ ఇస్ స్మాల్ క్రైమ్. ఐ యామ్ బ్రేకింగ్ ద లా. ఇట్స్ నాట్ అ క్రైమ్ బట్ ఐఎమ్ బ్రేకింగ్ ద లా. ఐ డోంట్ డూ ఇట్. నేను చాలా పద్ధతిగా నైట్ 10 o'clock నేను పూనాలో ఉన్నప్పుడు ఒక సిగ్నల్ ఉంది, నా బండి ఆపాను. 10 o'clock అస్సలు ఎవరు ఎక్కడ లేదు, కానీ నాకు రెడ్ లైట్ కనిపించింది, నేను బండి ఆపాను. వెనకాల నుంచి ఒక ఇన్నోవా అతను వచ్చి హార్న్ కొట్టి అతను అద్దాల కింద దించి నాకు తిట్టారు. కనిపించలేదా, బుద్ధి ఉందా లేదా, రెడ్ లైట్ ఉంది, సారీ ట్రాఫిక్ లేదు, ఎందుకు వెయిట్ చేస్తాను, నేను చూపిస్తాను ఆ బాబు రెడ్ లైట్ ఉంది, నేను రెడ్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలా చేసి వెళ్ళిపోయాడు. సో అతనికి భయం లేదు, మీకు భయం ఉంది. అంటే సిస్టమ్ అంటే రెస్పెక్ట్ ఉంది. సిస్టమ్ యు ఆర్ సపోజ్ టు ఫాలో సర్టన్ రూల్స్. దట్స్ వై పీపుల్ లైక్ మీ ఆర్ 5%. నాలాంటి వ్యక్తులు 5%. అందరూ మీలాగా రూల్స్ ఫాలో కాలేదు, సిస్టమ్ కి మన ఏమంటారు, ఎవరు లేనప్పుడు హౌ డు ఐ సే ఇట్ ఇన్ తెలుగు, వెన్ నో వన్ ఇస్ వాచింగ్. ఇది ట్రాన్స్లేట్ చేయండి నా కోసం. వెన్ నో వన్ ఇస్ వాచింగ్, ఎవరు చూడలేనప్పుడు, 4 గోడల మధ్య 4 గోడల మధ్య నాకు తెలుసు ఎవరు చూడట్లేదు, మీరు ఉన్నారు, అదే మీ నిజం. సరే ఎవరు లేరు కదా, ఇక్కడ పోలీస్ వాళ్ళు లేరు ఇక్కడ, సరే ఇప్పుడు ఈరోజు మీకు నేను చెప్తే, ఇఫ్ ఒక మర్డర్కి పనిష్మెంట్ తగ్గిపోతే, ఉరి శిక్ష అనేది తగ్గిపోతే, the murders will be doubled in the country. What do as citizens or as human beings మనుషులుగా మనం ఏ సిస్టమ్ మీద ఆపరేట్ చేస్తా అంటే భయం ఇస్ ద ఓన్లీ ఎమోషన్. ఫియర్ ఇస్ ద ఓన్లీ ఎమోషన్. భయం ఉందంటారు ఇక్కడ? భయం లేదునా. నేను రేప్ చేసేసి ఒక అమ్మాయికి మర్డర్ చేసేస్తే ఏదో ఒక జైల్లో పడేస్తారు, అప్పుడు చూద్దాం. భయం లేదు. నేను ఒక అమ్మాయిని తప్పుగా చూస్తున్నాను, ఆ ఆలోచనలో కూడా భయం లేదు. నేను చూడొచ్చు, ఎవరు ఏం చేసుకుంటారు, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నిర్భయ కేసు అప్పుడే ఎంత హడావడి అయిపోయింది. మీకు ఈ 4 దిశ కేసు అప్పుడు మీ అనుకుంటారా వాళ్ళకి నిర్భయ అంటే వాళ్ళకి ఈ దిశ కేసు జరిగినప్పుడు వాళ్ళకి నిర్భయ అంటే ఏదో ఒకటి తెలుసుంటుంది నా, ఇట్లా రేపు చేస్తే జైల్లో పడేస్తారు. సో ద ఫియర్ ఫ్యాక్టర్, ఆ భయం ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంది. నాకు నడి రోడ్ మీద ఉరి శిక్ష ఉంటుంది, నాకు నడి రోడ్ మీద నా కాలు చేతి ఇరక్కొట్టేస్తారు, లేదంటే నాకు అడ్డంగా నరికేస్తారు. ఇది ఆఫీషియల్ గవర్నమెంట్ నుంచి ఇది శిక్ష ఉంది అనే భయం ఉంటే డెఫినెట్లీ ఆ రోజు దిశ జరుగుండొచ్చు. మీ లక్ష్యాలు బాగున్నాయి మేడం. అంటే ఒక భయాన్ని సృష్టించాలి, ఏదన్నా ఒక అఫెన్స్ చేయాలంటే, మహిళలపై అత్యాచారాలు పాల్పడాలన్నా, ఏదన్నా సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడాలన్నా కూడా ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ ఉంటుంది, నన్ను చంపేస్తారు, నాకు ఉరి తీస్తారు, లేదా జైల్లో పెడతారు, నన్ను కొట్టి చంపుతారు అనే భయాన్ని ఈ ప్రభుత్వాలే కల్పించాలి అంటున్నారు. కానీ మీ లక్ష్యం, మీ ఆలోచన చాలా బాగుంది. అయితే ఇప్పుడున్న మన సిస్టంలో ఇవన్నీ సాధ్యపడతాయా అన్నది ఒక అనుమానం. సాధ్యపడాలి, ఇవన్నీ సాధ్యపడాలి అంటే ఇలాంటిది క్రైమ్ రోజు జరుగుతుంది. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఇవన్నీ సాధ్యపడాలంటే మహిళలు కూడా ఎంతోమంది తమకు జరుగుతున్న అన్యాయాలను బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారు, తమను పట్టించుకునేవారు లేక. కానీ తమకు జరుగుతున్న అన్యాయాలను వెలికి తీయాలంటే ఒక వేదిక కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నారు. ఆ వేదిక కావాలంటే ఎవరో ఒకరు కొద్దిగా లీడ్ చేయాలి. అలాంటప్పుడు ఒక రేణు దేశాయ్ గారే అలాంటి ప్లాట్ఫామ్ ఎందుకు కల్పించలేకపోతారు? అందరి తరపున ఒక వేదికగా నిలబడి తమ గొంతు ఎందుకు వినిపించలేకపోతున్నారని కూడా మీలాంటి వారి కోసము మహిళా లోకం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. పోతుంది ఇలాంటిది ఏదైనా చేయడానికి వెళ్తే దాన్ని డైరెక్ట్గా పొలిటికల్ లింక్ చేసేస్తారు. ఆవిడికి పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను అదే చెప్పి అలసిపోయాను, నాకు పొలిటిక్స్ చేయాలంటే నేను డైరెక్ట్ పొలిటిక్స్ చేసేస్తాను, నాకు భయం లేదు. ప్రస్తుతానికి నా లైఫ్లో ఏమంటే నేను 2 పిల్లల్ని కన్నాను. ఈరోజు నా ధర్మం అంటే తల్లిగా నేను నిలబడ్డాలి వాళ్ళ కోసం. చిన్నపిల్లలు మీరు చెప్పినట్లు వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు రైతుల కోసం ముందు ముఖ్యంగా చేయాలి. అండ్ ఇప్పుడు ఈ అన్నీ చూసేటప్పుడు ఒక తల్లిగా నేను కూడా ఒక కూతురుని కన్నాను కదా, ఆ కూతురు కోసం మీరు ఇప్పుడు చెప్పిందని డెఫినెట్లీ ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ప్లాట్ఫామ్ రెడీ చేస్తాను. కానీ దానికి పోతుంది, ముందు వచ్చి అందరూ దాని మీద కమెంట్సే ఎక్కువ చేస్తారు. ఎందుకు ఆవిడికి
సినిమా వాళ్ళు చేయాలి కదా. ఎందుకు సినిమా వాళ్ళు ఒక సోషల్ మీడియా తీసుకొని ఒక సోషల్ యాక్టివిస్ట్ అయిపోతారంటే బికాజ్ ఎవరు పని చేయాలి. ఇప్పుడు సినిమా వాళ్ళతో రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, అదే అయిపోయింది. ఎందుకు రావాల్సి వస్తుందంటే రాజకీయం ఎందుకు రాకూడదు అంటారా? సినిమా వాళ్ళు రాజకీయాలకు రావచ్చు. మరి ఇట్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇతను ఏం చేయకూడదు, ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు చేయొచ్చు. కానీ ఏ అయిపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అ పర్సన్ లైక్ మీ, నాకు అంత రాజకీయం ఇష్టం లేదు. బట్ ఫర్ టుడేస్ ఎగ్జాంపుల్ ఈరోజే చూడండి, నేను ఎందుకు బయట వచ్చి గట్టిగా మాట్లాడుతున్నాను, ఈ టీవీ ఛానల్, ఆ టీవీ ఛానల్, మీ ఇంటర్వ్యూ. ఐఎమ్ నాట్ డూయింగ్ అ ఫిల్మ్ ఇంటర్వ్యూ విత్ యూ నా సినిమా రిలీజ్ అయిపోతే అందుకనే నేను కూర్చొని ఇంటర్వ్యూ చేయట్లేదు. ఒక సోషల్ సిచ్యువేషన్ మీద మీతో మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి చనిపోయింది, దారుణంగా చంపేశారు, దాని గురించి మాట్లాడుతున్నాను. మామూలుగా ఇది మాట్లాడటం, దీని గురించి ఏదైనా చేయటం అంటే పొలిటికల్, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయాలి, పోలీసు వాళ్ళు చేయాలి. స్టార్టింగ్లో వాళ్ళు చేయలేదు, అందుకనే మనం అందరు రోడ్డు మీద వచ్చేసారు. మనం వచ్చిన వాళ్ళే, హడావడి చేసిన వాళ్ళే ఈరోజు ఏదో ఒకటే దానికి వాళ్ళు పరిష్కారం ఇచ్చారు. అంటే పబ్లిక్ రోడ్డు మీదకి రావడం వల్లే ఇప్పుడు ఈరోజు ఎన్కౌంటర్ జరిగిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే టుడే ఐ హ్యావ్ డిసైడెడ్, నేను ఈరోజు నిర్ణయించుకున్నాను, నేను అస్సలు పొలిటికలీ కరెక్ట్ మాట్లాడను. నాకే అనిపిస్తుందో మాట్లాడతాను. నా గురించి ఎవరికి ఏం అనుకోవాలంటే అనుకోండి. మామూలుగానే నేను చాలా స్పష్టంగా మాట్లాడతాను, నేను ఇటు అటు తిప్పి మాట్లాడు. మహిళలకు అన్యాయం జరిగిన ప్రతిసారి అందరూ అండగా నిలిచిన, ఒకరిద్దరు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇటీవల ఒక తమిళనాడు చెందిన ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా మహిళలు అంత భయం ఉంటే హ్యాండ్ బ్యాగ్లో కండమ్స్ క్యారీ చేయండి అని ఒకరంటారు. చాలా మీ ఇంటి అమ్మాయిలకి చెప్పండి ఈ మాట, కుదురుతుందా? మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, మీరు కూడా, మీకు ఏదో ఒకటి తల్లి ఉంది. ఒకవేళ మీకు భార్య ఉండకపోవచ్చు, మీరు ఆ జన్మ బ్రహ్మచారి అనుకోండి. ఒకవేళ మీకు నాకు పిల్లల్లో నేను ఉట్టి మగాల్ని కన్నాను, నాకు కూతురు లేవు అనొచ్చు. మీకు అక్క చెల్లెలు తల్లి అయితే ఉంటుంది కదా, తల్లి లేకుండా మీరు పుడతారా? నిజం ఒక మాట చెప్పండి. సృష్టికి మూలం స్త్రీ కదా, తల్లి లేకుండా మీరు కానీ నేను కానీ దీని ముందు ఒక మిలియన్ లక్షల సంవత్సరం ముందు, దీని తర్వాత లక్షల సంవత్సరం ఒక తల్లి లేకుండా పుడతారా? తల్లి కావాలి కదా. సో ఒక తల్లి మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు ఒక అమ్మాయి గురించి ఎంత తప్పుగా ఎలా మాట్లాడగలరు? అదే నా క్వశ్చన్. మీరు ఎలా చెప్పాలి తెలుగులో అంటే, మీరు ఎవరు వల్లే పుట్టారు ఈరోజు? ఆ బాడీని, ఆ స్త్రీని, తన శరీరంని మీరు ఒక ఆబ్జెక్ట్గా చూస్తున్నారు అంటే ఎంత తప్పు అది. మీరు ఒకవైపు గాడ్ దగ్గర వెళ్ళి, భగవంతుడికి, దేవుడికి ఎందుకు నమ్ముకుంటారు, ముక్కుంటారంటే అతను సృష్టించాడు, హీఈస్ ద క్రియేటర్. దెన్ భగవంతుడు తర్వాత ఎవరుంటారు? క్రియేషన్ ఫీమేల్ కదా, తల్లియే కదా. తల్లి అంటే ఎవరు? ఒక ఆడమ్మాయి కదా. సో ఒక భగవంతుడికి మీరు ఎంత భయపడతారు, పూజిస్తారు, దండం పెడతారు, టెంపుల్ లోపల, గుడి లోపల వెళ్ళే ముందు చప్పలు బయట తీసేసి వెళ్తారు. అదే మీరు ఇంట్లో ఉన్నప్పుడు, గుడి నుంచి బయట వచ్చిన తర్వాత ఒక ఆడమ్మాయి బాడీని ఒక వస్తువుగా చూస్తున్నారు. సో వాట్ ఈజ్ అంటే ఇంత తప్పు ఇది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇట్స్ అ వెరీ రాంగ్ థాట్ ప్రాసెస్. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీని బ్లేమ్ చేయాలా? తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయాలా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ని, వాళ్ళ చదువులో బ్లేమ్ చేయాలా? ఎవరు తప్పు అది? గుడిలోకి వెళ్ళొచ్చినప్పుడు గుళ్ళ మీద మన శిలలు కూడా చూస్తుంటాం మేడం, దేవతలు అంతా, ఆ వస్త్రధారణ అంతా కూడా ఇదిగా ఉంటుంది. అప్పుడు వారినంతా మనం పూజిస్తాము. అంటే ఆ వస్త్రధారణ ఎలా ఉన్నా కూడా గతంలో ఈ శారీస్ అవి అడ్డం కట్టుకుని బ్లౌజెస్ వేసుకోరు, అవన్నీ కూడా శిలలు. మామూలు మంచి టెంపుల్స్ లో వెళ్తే ఆ స్కల్ప్చర్స్ లో నగ్నంగా ఉంటారు వాళ్ళు. దే ఆర్ న్యూడ్. అక్కడ చేతులెత్తి దండం పెడతారు. మరి బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తుంటారని ఎప్పుడైనా అన్వేషించారా? దట్ ఈస్ ద $1 million క్వశ్చన్ కదా. అదే పెద్ద సమస్య, అదే పెద్ద ప్రశ్నకి వాట్ హ్యాపెన్స్, ఏమైంది మీకు, ఏ అవుతుంది మీ మనసులో? ఒక అమ్మాయి చూడగానే మీకు ఇలాంటిది, మీలో ఒక రాక్షసుడు ఎలా పుడతాడు? ఒక అమ్మాయి చూడగానే రేప్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్. ఒక రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఇలా చూస్తారు, అసహ్యంగా ఉంటుంది. అక్కడ ఆలయాల్లో, మందిరాల్లో, దేవాలయాల్లో చూసినప్పుడు ఏమీ కారు. అయితే బయటకు వచ్చినప్పుడు ఒక మహిళ
స్కర్ట్ వేసినా లేకపోతే ఒక షార్ట్ వేసుకున్నా ఏదైనా రకరకాల మహిళ మీద ఉంటుంది, తన బట్టల మీద ఉంటుంది, తన వ్యవహారం మీద ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నారు కదా, మహిళలే రెచ్చగొడుతున్నారు మగవారిని, వారి యొక్క అలంకరణ సరిగ్గా ఉండడం, వాళ్ళ అందచందాలతో మగవారిని ఆకట్టుకుంటారు, డ్రెస్సింగ్ సెన్స్ లేదు, దానివల్లే మగవాడిలో హార్మోన్స్ విడుదలయ్యి వాడు ప్రొవోక్ అవుతున్నాడు, వాడిని ప్రొవోక్ చేస్తుంది ఆడవారే అని చాలా మంది పురుషులు తప్పుపడుతున్నారు. ఇంత మంచి సమాధానం ఇస్తాను మీకు. ఈ రోజు కూడా మీరు మీ ఆదివాసీస్ దగ్గర వెళ్తే అక్కడ వెళ్ళి లేడీస్ బ్లౌజెస్ వేసుకోరు. ఇంకా వెళ్ళండి, మన ఇండియాలో కానీ వైజాగ్లో కూడా ఆదివాసీస్ ఉంటారు కదా మౌంటైన్స్లో, ఇండియాలో కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ ఎక్కడైనా వెళ్ళండి, నేటివ్ పీపుల్ వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా మామూలుగా ఇది కూడా ఉండదు. ఏమంటారు దీన్ని, సాడీ చీరకి కొంగు కూడా ఉండదు, మామూలుగా నగ్నంగా తిరుగుతారు వాళ్ళు. ఎక్కడ వేర్ హ్యావ్ యూ హర్డ్కి మా వాళ్ళు వరుసగా రేప్ అయిపోయింది. మ్యాన్ ఇట్ ఈస్ మగాడు ఇక్కడ అని ఇక్కడ వాళ్ళ కళ్ళు నుంచి ఏం చూస్తున్నాడు అని ఇక్కడ ఏంటి అలా చూసుకుని దాని మీద ఉంది. అలా ఉండుంటే చిన్న బేబీస్ది రేపు ఎందుకు అయిపోయేది? చిన్నపిల్లలు రేపు, ఒక ముసలి ఆవిడ రేపు, ఫుల్ కట్టుకున్న ఒక దీని బుర్ఖలో ఉన్న ఒక అమ్మాయి రేపు ఎందుకు అయిపోయేది? దిశ కూడా ఆ రోజు నిండుగా చుడీదార్ వేసుకున్నది అంటారు కదా, పూర్తిగా దుపట్టాతో ఉంది అమ్మాయి. సో బట్లుకి అమ్మాయి బట్లు వల్లే రేపు అయిపోయింది ఎవరు అంటున్నారు? నా నిజంగా వాళ్ళకి ఐ థింక్ నరకంలో కూడా ప్లేస్ ఉండదు అలాంటిది మెన్కి. అదే నా పర్సనల్ చాలా అంటున్నాను. బట్లు వల్ల రేపు ఉంటే దెన్ ఓన్లీ అలాంటిది అమ్మాయిదే రేపు అవుతుంది, మిగతా వాళ్ళే అంతా అవ్వదు. సో డూ నాట్ బ్లేమ్ ద క్లోత్. అదే మేడం, మీరు ఒక మంచి రైటర్ కూడా విన్నాం కదా, మీరు అదే బీబీసీలో ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇది షాద్నగర్ అత్యాచారంపై రేణు దేశాయ్, ఒక తల్లిగా నేను చేయగలిగింది నా కూతురిని భయంతో పెంచడమేనా? 100% ఉంది. నేను చిన్నతను 5 సంవత్సరం అయిపోయినప్పటి నుంచి 5 సంవత్సరం వరకు నేను ఇట్లా నిజంగా తనతో ఇట్లా ఉన్నాను, షాడోలాగా ఉన్నాను నా అమ్మాయితో. కానీ తను ఇప్పుడు 6 సంవత్సరం అయిన తర్వాత మధ్యలో పారిపోతుంది లిఫ్ట్ నుంచి. నా కోసం వెయిట్ చేయదు, లేదంటే ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేయక నేను క్లియర్గా తనకి చెప్పాను, నేర్పించాను. నువ్వు లిఫ్ట్లో ఉన్నప్పుడు ఇంకొక ఎవరైనా అంకుల్ లోపల వస్తే నువ్వు బయట వెళ్ళాలి లిఫ్ట్ నుంచి. నువ్వు ఏ అంకుల్తో ఒక లిఫ్ట్లో ఒకటే ఉండకూడదు. స్కూల్ నుంచి తను వచ్చేటప్పుడు ఒకవేళ తను నా అబ్బాయి ఇద్దరు కలిసి స్కూల్ నుంచి బండిలో వచ్చేటప్పుడు ఒకవేళ నా అబ్బాయికి స్కూల్లో బాస్కెట్బాల్ ప్రాక్టీస్ కానీ ఎక్స్ట్రా ట్యూషన్స్ ఉంటే తను స్కూల్ బస్లో రావాలి, ఒకటే డ్రైవర్తో రాకూడదు. ఉన్నాను, నా ఎంత జాగ్రత్త పడుతున్నాను నా అమ్మాయి కోసం. ఎందుకు అంత భయం మేడం? జరుగుతుంది కదా సార్, మన చుట్టూ జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఒక నిర్భయ అండ్ ఒక దిశ, ఈ రెండే చూస్తున్నారు. వాళ్ళు కాకుండా 100 సంఘటనలు జరుగుతున్నాయి, స్మాల్ మొలెస్టేషన్స్. అది బయట రాదు, అది వస్తే ఎవ్రీ డే ద పోలీస్ స్టేషన్ విల్ బి ఫుల్ ఆఫ్ కంప్లైంట్స్. కానీ ఈరోజు ఈ సంఘటనతో ఏదైతే దిశ సంఘటన జరిగిందో అందరూ కూడా హర్షిస్తున్నారు. అందరూ కూడా మీరు చెప్పారు క్రాకర్స్ పేల్చున్నారు, టపాకులు పేల్చి అందరూ కూడా బాణాసంచా పేల్చి పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొంది. ఒక సజ్జనార్ గారిని ఒక హీరోగా అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారిని కూడా కీర్తిస్తున్నారు. అయితే ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ మాత్రం ఢిల్లీలో మాత్రము ఇది తప్పు, అలా చేసి ఉండకూడదు, ఈ ఎన్కౌంటర్ తప్పు అని మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. దాన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు? టెక్నికల్, నేను అదే అన్నాను, టెక్నికల్గా చూస్తే లా ప్రకారం చూస్తే దేర్ ఆర్ 2 థింగ్స్. ఒక మనిషిలో ఒక టెక్నికల్ ఉంటుంది అండ్ ఒక ఎమోషనల్, 2 కోణాలు ఉంటాయి. టెక్నికల్ కోణాల నుంచి చూస్తే, ప్రొఫెషనల్ కోణాల నుంచి చూస్తే అది తప్పుగా అనిపిస్తుంది. కానీ ఒక ఇమోషనల్ కోణాల నుంచి చూస్తే ఎంత దారుణంగా అమ్మాయిని చంపేశారు, కాల్చేశారు, ఆ ఇమోషన్ నుంచి చూస్తే ఎస్ హీ ఈజ్ ద హీరో అని ఆ ఫీలింగ్ వస్తుంది. మన సినిమాలో అదే చూస్తారు కదా, విలన్ ఏదో తప్పు. మానవ హక్కుల కమిషన్ నాకు ఒక చెప్పండి, హీరో అంటే ఏంటి? మన సినిమాలో ఒక విలన్ చూపిస్తారు, చాలా దారుణంగా అమ్మాయిల్ని ట్రీట్ చేస్తున్నారు, విలేజర్స్ని ఊరు వ్యక్తిని చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఒక అబ్బాయి వచ్చి, ఒక హీరో వచ్చి అతనితో క్లైమాక్స్లో ఫైట్ చేసేసి చంపేస్తారు విలన్ని. అప్పుడు అక్కడ ఎక్కడుంది పోలీస్, ఎక్కడుంది జస్టిస్ సిస్టమ్, ఎక్కడుంది? హీరో చంపేస్తారు కదా, దాన్ని మనం క్లాప్ కొడతారు, అరే మంచి చంపేశారు విలన్ని. రావణాసురికి రాముడు ఏం చేశాడు? రాముడు ఏదైనా కోర్టుకి వెళ్ళారా? రాముడు ఒక కోర్టుకి వెళ్ళి అధ్యక్ష చూడండి రావణ ఇట్లా నా సీత అమ్మని తీసుకెళ్ళిపోయారు, ఏం చేశారు? యుద్ధం చేసేసి చంపేశారు కదా. వై డు వి హేట్ రావణ? రావణ ఎందుకు విలన్ అండ్ రామ్ ఎందుకు హీరో?
ఈరోజు బికాజ్ ఇంకా వేరే దారి లేక మనం అందరూ చూస్తున్నారు. నిర్భయ కేసులో సరిగ్గా జస్టిస్ ఆన్ టైం జరుగుతుంటే ఈ పార్టీకి ఈరోజు ఈ ఎన్కౌంటర్ మైట్ బి జరిగేది కాదు, అండ్ మైట్ బి అయినా హీరో అయిపోయేది కాదు. దీస్ ఆల్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్. మీతో జరగలేదు కదా, మీ ఇంట్లో జరగలేదు కదా, మీ అమ్మాయితో జరగలేదు కదా, అందుకని మీరు చాలా గట్టిగా ఇట్లా మానవ హక్కు. వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ దే టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్, ఆ మనిషియా మీరు ఒక అమ్మాయిని రేప్ చేయటం వేరే, ఆ నిర్భయతో ఏం చేశారు వాళ్ళు అంటే ఆలోచిస్తే కూడా నాకు అట్లా వణుకుంటుంది. అమ్మాయికి దే యాక్చువల్లీ బర్న్ట్ హర్ లైఫ్. దిశాని మనిషియా, మీరు మనిషి ఉంటే అలా చేస్తారు? మీలో ఒక 1% కూడా మానవత్వం ఉంటే అలా మీరు చేయగలరా? సో ఏ వ్యక్తిలో మానవత్వమే పూర్తిగా చనిపోయింది, ఆ వ్యక్తికి హ్యూమన్ రైట్ ఏంటి? హ్యూమన్కి హ్యూమన్ రైట్ ఉంటుంది. మనిషి ఉంటే మానవత్వం, మీలో మనిషి ఉంటే మీరు చెప్పండి. హ్యూమానిటీ లేని వ్యక్తికి హ్యూమన్ రైట్స్ ఎందుకు? అదే అంటున్నా నేను. హ్యూమానిటీ 1% కూడా మీలో బ్రతుకుంటే మీరు చేయగలరా సార్? నాకు దోమలు చంపాలంటే 100 సార్లు ఆలోచించుకుని నేను చంపుతాను. పాపం అది ఒక లైఫ్ కదా, నేను అతన్ని లైఫ్ ఇవ్వలేదు కదా, నేను గాడ్ కాదు కదా, ఆలోచించుకుని సరే నా పిల్లలకి కొడతారు లేంటే నాకు కూడా టైఫాయిడ్ అయిపోతుంది, డెంగీ అయిపోతుంది, మలేరియా అయిపోతుంది అంటే భయంతో నేను ఒక దోమలని చంపడానికి నేను 100 సార్లు ఆలోచిస్తే ఈ అబ్బాయిలు ఎలా చేశారు ఆ అమ్మాయితో అట్లా? సో ఎక్కడుంది మనిషి హ్యూమానిటీ, మానసత్వం ఎక్కడుంది వాళ్ళు? సో వాట్ ఆర్ యూ డిఫెండింగ్? జస్ట్ బికాస్ హీఈస్ ఇన్ అ బాడీ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్, దట్ డస్ నాట్ మేక్ హిమ్ అ హ్యూమన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హ్యూమన్ హ్యాస్ టు బి హియర్. దాన్ని మీ ఒక నడి రోడ్లో ఎవరైనా బెగ్గింగ్ చేస్తున్నారు కానీ ఎవరికి యాక్సిడెంట్ అయిపోయింది, మీరు ఒక మాట చెప్పండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎవరికి సాయం కావాలి, మీరు ఆపేసి సాయం చేస్తారు కదా, దాన్ని హ్యూమానిటీ అంటారు. అతను ఎవరో నడి రోడ్ మీద చనిపోయి బ్లీడింగ్ అవుతున్నారు, మీరు అతను చనిపోయి నాకెందుకు అని మామూలుగా మనం చేయరు, మనం ఆపుతారు. విల్ కాల్ ద అంబులెన్స్, విల్ ట్రై టు హెల్ప్. దాన్ని మనిషి అంటారు కదా. మనిషికి ఏమన్నారు, ఒక దేవతలు, దాని తర్వాత మనుషులు అండ్ రాక్షసుడు, 3 గుణాలు ఉన్నాయి. దేవగుణ్, మానుస్ గుణ్ అండ్ రాక్షస్ గుణ్. ఈ గుణాలకి డెఫినేషన్స్ ఉన్నాయి కదా. మీరు మనుషుల్లాగా ప్రవేశిస్తే కదా మీకు హ్యూమన్ రైట్స్. మీరు హ్యూమన్ లాగా కాదు, మీరు రాక్షస్ లాగా ప్రవేశిస్తే మీకు రాక్షస్ రైట్స్ ఉండాలి, హ్యూమన్ రైట్స్ ఉండకూడదు. ఇది చెప్పాలి. హ్యూమన్ రైట్స్ కూర్చుంటారు పెద్దగా, వాళ్ళ ఇంట్లో పెద్ద కుర్చీల మీద కూర్చొని హ్యూమన్ రైట్స్ చేస్తారు. ఎస్, వాళ్ళు చేస్తే చాలా మంచి పని. బికాజ్ 50% 60% ఆఫ్ ద టైమ్ రాంగ్ ఇన్నోసెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో టార్చర్డ్. సో వాళ్ళు కూడా ఉండాలి. కానీ ఇలాంటి ఓపెన్ షట్ కేసు ఉంది కదా, ఇలాంటిది కేసెస్లో వాళ్ళు డప్పు కొట్టకూడదు. చాలా కేసెస్ ఉన్నవే, ఇన్నోసెంట్స్ ఆర్ ట్రాప్డ్, ఇన్నోసెంట్స్ ఆర్ దిస్ థింగ్. అప్పుడు హ్యూమన్ రైట్స్ పీపుల్ ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. బట్ దీంట్లో హ్యూమానిటీయే లేదు. నేను ఎక్కడ హ్యూమన్ రైట్స్? ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. మీరు బీబీసీకి రాసిన ఆర్టికల్లో కూడా ఒక అంశం రాశారు, పొందుపరిచారు. దాంట్లో ఏదంటే ఒక మగపిల్లవాడికి ఒక ప్రత్యేకమైన అది ఎడ్యుకేషన్ సిస్టమ్ సపరేట్గా ఉండాలి, వాడికి ఆ మహిళ గురించి, ఆడదాని గురించి క్షుణ్ణంగా తెలియజేయాలి, వాడికి కొద్దిగా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒక అక్కగా, తల్లిగా, చెల్లిగా, అమ్మగా ఎలా అనుకుంటాడు అలాగే మహిళను ఒక మహిళగా చూడాలి, ఒక మనిషిగా మహిళని మనిషిగా చూడాలి, అందుకోసం ఒక సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అతనికి పెట్టాలి అని మీరు పూర్తిగా అదే రాశాను. ఉండాలి, ఉంటేనే మీరు చిన్నప్పటి నుంచి ఇది ఒక మహిళలో అండ్ ఒక ఫీమేల్ అండ్ మేల్ డిఫరెన్స్ ఏంటి, ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ని తెలుగులో ఏమంటారు? పునరుత్పత్తి. మహిళకి యుటరస్ ఉంటుంది, గర్భసంచి. మహిళకి గర్భసంచి ఉంటుంది, పురుషుడికి ఉండదు. అది తప్ప మిగతా సేమ్ కదా. బ్రెయిన్, ఐస్, ఇయర్స్, నోస్, హ్యాండ్స్, బోన్స్ ఒక్కటే డిఫరెన్స్ తప్ప మనిషే కదా. ఆ ఫీమేల్ ఆడవాళ్ళు కూడా మనిషే, మగాళ్ళు కూడా మనిషే. దాన్ని డిఫరెన్స్ ఎందుకు? బికాజ్ ఒక రకంగా దాన్ని సరిగా నేర్పించకుండా అబ్బాయిలకి ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ అయిపోయారు. దట్ ఈస్ అ సాడ్ పార్ట్. కానీ ఇద్దరు
ఆడవారు మగవారు ఇద్దరు మనుషులే అయినా కూడా మీరు చెప్పిన ఆడవారికి గర్భాశయం ఉంటుంది, గర్భసంచి ఉంటుంది, మగవాడికి ఉండదండి. కానీ ఆడవారి యొక్క వస్త్రధారణ వల్ల వారు చేసే చేష్టాల వల్ల మగవాడిలో హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, హార్మోన్స్ వల్ల అలా చేస్తున్నాడని చాలామంది అంటున్నారు కదా. అది తప్పు. దానివల్లే ఒక్క బట్టలు వల్లే అయి ఉంటుంది. నేను ఏం బట్టలు వేసుకున్నాను దానివల్లే ఒక రేప్ బేస్డ్ ఉండుంటే చిన్నపిల్లలు ఎలా రేప్ చేస్తారు, 3 నెలల బిడ్డని ఎలా రేప్ చేస్తారు, ఒక ముసలున్న అమ్మాయిని ఎలా రేప్ చేస్తారు. నేను పదే అంటున్నాను, నేను వేసుకున్న బట్టల మీద కాదు, ఇది మీ ఆలోచన. నేను ఒక అబ్బాయి ముందు నగ్నంగా కూడా కూర్చుంటే అతను ఉట్టి చూసుకొని సరే అమ్మ ఏదో బట్టలు వేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒక హ్యుమానిటీ రావాలి రాదర్ దాన్ లుకింగ్ అట్ హర్. తెలంగాణకు చెందిన ఒక కలెక్టరే అన్నారనమాట, మీరు కూడా ఆ డిబేట్లో ఉన్నారు, సమాజంలో తీసుకుంటే సన్మార్గుల కన్నా దుర్మార్గులే మెజార్టీలో ఉన్నారు అంటున్నారు. మరి ఇలాంటి సమాజంలో మార్పులు ఎలా వస్తాయంటారు అసలుకి? స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ 3 టర్మ్ ప్లానింగ్ చేసేస్తే ఎలా వస్తుందంటే మళ్ళీ భయంతోనే వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ మన లైఫ్లో అంటే మన ఫస్ట్ ప్రైమల్ ఇమోషన్, ప్రైమల్ ఏనంటారంటే ప్రాథమిక ఫస్ట్ ఇమోషన్ ఇస్ భయం. భయంతోనే స్టార్ట్ అవుతుంది. నేను ఇలా ఒక తప్పు చేస్తే, నేను ఒక అమ్మాయిని ముట్టుకుంటే, నేను ఒక అమ్మాయిని తప్పుగా చూస్తే, నేను ఒక అమ్మాయిని ఈవ్టీజ్ చేస్తే నాకు చాలా విపరీతమైన శిక్ష ఉంటుంది. అది ఉంటేనే ఆ మార్పులు స్టార్ట్ అవుతుంది. 100% ఓవర్ నైట్ మార్పు రాదు. నేను ఈరోజు లా వెంటనే రేపు అబ్బాయిలు లైన్లో మంచిగా అయిపోతారు, అవ్వదు. అది ఏమంటారు దాన్ని, చేస్తూ సంవత్సరం చేస్తూ మైట్ బి ఒక 10 సంవత్సరం తర్వాత ఉన్న సొసైటీ కన్నా వీ విల్ బీ ఇన్ అ బెటర్ 70-80% బెటర్ సొసైటీ అని అట్లా అనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ అ యూటోపియన్ థాట్కి నేను ఈరోజు ఇట్లా అలా చూసుకుంటే అంత సొసైటీ మంచిగా అయిపోతుంది, కుదరదు. హ్యూమన్ బీయింగ్స్ చాలా ఫిలాసఫికల్ లెవెల్, అంటే మనిషి అంటే కొంచెం ఇక్కడి నుంచి ఐ థింక్ ప్రైమరీలీ వీ నీడ్ ద ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. మనకి ఎలా చెప్పాలి తెలుగులో అంటే మనకి శిక్ష ఉంది, ఆ భయం ఉంటేనే మనం మామూలుగా ఆపరేట్ చేస్తారు. శిక్ష లేదు అనే భయం లేదంటే, తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శిక్ష మనకు పడుతుంది అనే ఒక భయం అనేది మనిషిలో కలిగితే ఆ తప్పు చేయడు అంటారు మీరు. తక్కువ చేస్తారు, అప్పుడు కూడా చేస్తారు, తక్కువ చేస్తారు. మహిళా సాధికారత అనేది మహిళల చేతుల్లోనే ఉంది, మహిళలే సాధించుకోవాలి సాధికారత అని అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఇంట్లోనే అంటే సొంత ఇంట్లోనే మహిళలకు రక్షణ లేదు, అంటే అన్నతో రక్షణ లేదు, తమ్ముడితో రక్షణ లేదు, తండ్రితో రక్షణ లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. మరి ఈ సాధికారత ఎలా సాధ్యం అంటారు అసలు మహిళలకు? నేను అదే చెప్పాను కదా, చాలా లాంగ్ టర్మ్ సార్ ఇది. నేను ఈ రోజు నేను చేస్తే మనం అట్లీస్ట్ ఏ అయిపోయింది ఇలాంటిది సంఘటనల వల్లే, ఇలాంటిది సిచ్యువేషన్స్ వల్లే, నిర్భయ లాంటి కానీ దిశ లాంటి కానీ అందరూ ఓ షిట్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ అట్లీస్ట్ లేచిపోయారు నిద్ర నుంచి. నా లాంటి వ్యక్తి వచ్చి మీ ముందు ఎందుకు కూర్చుంటున్నారు? ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, ఎవరు ఫీల్ అవుతారు? ఇప్పుడు మన ఇంటి పక్కనే, మన రోడ్డు మీద వెళ్తున్నా ఇంటి పక్కనే ఒక భర్త తాగొచ్చి తన భార్యని కొడుతుంటాడు బయట. అది రోజు ఉండేదని మనం చూసి వెళ్ళిపోతాం. ఎందుకు మనం అడ్డుకోలేకపోతున్నాం అనేది ఎవరు ఆలోచిస్తున్నారు ఈరోజు? ఒక మహిళ కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా. ఎందుకు అంటే ఏపోతుందంటే వాళ్ళు గోల వాళ్ళు చూసుకుంటారు, నా లైఫ్లో ఎంత నా ప్రాబ్లం. అదే కదా అందరూ చేస్తుంది, అదే తప్పు కదా. సో మనము హ్యూమానిటీ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అ కంఫర్ట్ జోన్. నేను ఈరోజు నాకెందుకు ఈ ఇంటర్వ్యూ, నేను పొలిటీషియనా, నేను పోలీస్ వ్యక్తియా, నేను సినిమా చేస్తాను, సినిమా రిలీజ్ అప్పుడు మీకు కాల్ చేసేసి సార్ నా ఇంటర్వ్యూ తీసుకోండి అని అంటాను. కానీ నేను ఈరోజు ఇది చేస్తున్నాను, సరే నా సంబంధం కాదు, నేను ఒక పొలిటీషియన్ కాదు, నేను ఒక పోలీస్ వ్యక్తి కాదు, కానీ నేను బయట వచ్చి తప్పువా మంచా, కరెక్ట్, ఐ మేకింగ్ కరెక్ట్ పాయింట్స్, ఐ నాట్ మేకింగ్ కరెక్ట్ పాయింట్స్, వీ షుడ్ స్టార్ట్ స్పీకింగ్. ఏదో ఒక దిశతో జరిగింది నాకెందుకు అని అనుకోకుండా నాతో కూడా జరగచ్చు, నా అమ్మాయితో కూడా జరగచ్చు. ఏ రోజు ఆ భయం నాలో కూడా, నా అంటే నేను ఐఎమ్ సేయింగ్ యాజ్ అ నార్మల్ సిటిజన్స్ వస్తుంది. మీకు ఈరోజు మీకు పిల్లలు ఉంటే మీకు భయం ఉందా నా అమ్మాయి రేప్ అవుతుందని? ఎవరు అట్లా ఆలోచించుకోరు. నేను ఆ తండ్రి ఇంటర్వ్యూ చూశాను ఒక టీవీ ఛానల్తో, నా బిడ్డతో ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. ఆ చెల్లి కూడా కాల్లో ఇలా తన స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఫోన్ ఇలా తన సిస్టర్తో జరుగుతుంది అసలు ఊహించలేదు. ఏదో బ్యాటరీ
అయిపోయింది అని. మీరు దిశ ఒక ఫోన్ కాల్ విన్నారా? ఫోన్లో దిశ ఫోన్ కాల్ విన్నాను, తన చెల్లి ఇంటర్వ్యూ. ఏమనిపించింది మీకు అది విన్నప్పుడు? ఐ ఫెల్ట్ ఒక సమాజంగా మనం చాలా ఫెయిల్ అయిపోయారు. తన సిస్టర్ తనకి చెప్తుంది, నేను అక్కడ వెళ్ళి నుంచో, ఆ టోల్ బూత్ దగ్గర వెళ్ళి నుంచో, వద్దు వాళ్ళు ఎలా చూస్తారు ఏమనుకుంటారు అంటే వీ ఫెయిల్డ్ యాజ్ అ సొసైటీ. కి ఒక గర్ల్ ఫర్ హర్ సేఫ్టీ ఫెల్ట్ సేఫ్ టు గో విత్ 4 men. ఒక ముక్కుని తెలియని నలుగురుతో తన అమ్మాయి వెళ్ళింది. నేను అక్కడ నుంచుంటే అందరు నాకు ఇట్లా చూస్తారంటే అక్కడే మన ఫెయిలియర్ కదా. ఒక సమాజంగా మనం ఎంత ఫెయిల్ అయిపోయారు. ఏం 4 लोग క్యా కహెంగే, ఎవరి 4 लोग, అదే ప్రాబ్లం. ఎవరు ఆ నలుగురు? అనుకునే నలుగురు ఎవరు? అదే అయిపోయింది. మీ ఇంట్లో మీ అమ్మాయిలు లేరా? ప్రతి అబ్బాయి, ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఇలా తీసుకుంటే, ప్రతి ఒక్క మామ, ప్రతి తాత, ప్రతి పెద్దనాన్న, ప్రతి బాబాయ్కి నా ఇంట్లో కూడా నా అమ్మాయితో ఇది జరగచ్చు. అండ్ నేను చాలా ఐ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ టువర్డ్స్ ఇట్. సో నేను ఒక అబ్బాయి ఉంటే ఈరోజు నా ముందు రాత్రి ఒక ఆడమ్మాయి ఉంది, నేను తనకి ఏం చేయలేదంటే తను ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది కదా. సో ఎవరు అక్క, ఎవరు చెల్లి, ఎవరు తల్లి సేఫ్ అయిపోయింది. అట్లా రిపెల్ ఎఫెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సేఫ్ అయిపోతారు. నా ఇంటి ఆడవాళ్ళు కాదు కదా, నా అక్క కాదు కదా, నేను ఎందుకు తనతో మంచిగా ఉండాలి? ఈ ఆలోచన వెళ్ళిపోవాలి. నా అక్క కాదు, నా చెల్లి కాదు, షీఈ్ నాట్ మై సిస్టర్, ఎవరో సిస్టర్ కదా, నాకెందుకు? సెల్ఫిష్ థాట్ నుంచి కొంచెం అన్సెల్ఫిష్గా వచ్చేస్తే అది ఒక. అండ్ ఇంకో సైడ్ సెల్ఫిష్గా ఆలోచిస్తే నా అమ్మాయితో కూడా జరగచ్చు, నా బిడ్డతో కూడా జరగచ్చు, అందుకని నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు నేను చాలా సెల్ఫిష్గా ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను నా అమ్మాయి కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఒక తల్లిగా ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక నలుగురు ఫ్రెండ్స్తో ఇట్లా జరిగింది, ఇట్లా జరగకుండా ఉంటే నలుగురితో హడావడి చేస్తే కుదరదు. ఒక తల్లిగా నేను ఈరోజు బయట వచ్చి ఎందుకు బుద్ధి నుంచి అడుస్తున్నానంటే నేను ఒక తల్లిగా ఇదొకటి చేయాలి. అది నా ఏమంటారు దాన్ని, నా బాధ్యత అనిపిస్తుంది నాకు. దిశ మరణం మిమ్మల్ని ఎలా కలిసివేసింది? ఆ రోజు వాళ్ళు రేప్ చేసిన తర్వాత ఆమెని పెట్రోల్ చటాక్పల్లి దగ్గర కాల్ చేశారు కదా, ఆ సంఘటన ఒక ఆడ మనిషి అంటే ఒక మహిళగా, 2 ఆడపిల్లల తల్లిగా మీకు ఏమనిపించింది అసలు? నేను ఇట్లా ఫోన్ చూశాను, మధ్యాహ్నం ఫోన్ చదివి ఇలా ఫోన్ కింద పెట్టేశాను. నాకు ఇలా నిజంగా జరిగింది అది నమ్మకం రాలేదు. నిజంగా బ్లాంక్ అయిపోయాను. ఇలా చదివాను, కొంచెం ఇంత ఆర్టికల్ చదివాను, నిజంగా ఫోన్ ఇట్లా పక్కన పెట్టేశాను. ఇంత షాక్ అయిపోయాను నేను. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్లా నిజంగా జరిగిందని. అంటే నాకు అంటే ఎక్కడో దూరం కాదు, ఏదో ఢిల్లీలో కానీ, ఏదో మధ్యప్రదేశ్లో కానీ, ఏదో బీహార్లో కానీ, నా ఇంటి నుంచి 10 నిమిషాలు జరిగిన లొకేషన్. దాట్ హిట్ మీ మోర్. అంటే నా ఇంటి వరకు వచ్చేసింది ఇది నా లైఫ్కి దూరం నుంచి కాదు. అంటే ఎలా చెప్పాలంటే మనకి మామూలు మంచి చదివేటప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఏదో రేప్ జరిగింది, ఏదో ఊర్లో ఒక రేప్ జరిగింది, ఎట్లా ఉంటుంది. నా ఇంటి నుంచి 10 నిమిషాలు ఇది జరిగింది. ఆ థాట్ ఎప్పుడు వచ్చింది, దట్స్ ద టైమ్ ఐ స్టార్ట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్. నేను మాట్లాడతాను, తప్పు మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను, పాయింట్స్తో మాట్లాడతాను, రీసెర్చ్తో మాట్లాడిన సంబంధం లేదు, నేను మాట్లాడతాను. ప్రతి ఉట్టి ఆడవాళ్ళు కాదు, ప్రతి మగాళ్ళు కూడా నేను చెప్పిన ఇదే కి మీతో కూడా జరగచ్చు, మీ ఇంట్లో ఇదే జరగచ్చు. సో ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. మీరు బాధ్యత తీసుకోవటం మొదలు పెట్టండి. స్టాప్ బీయింగ్ నాతో జరగదు, ఇది నా పిల్లలతో ఎందుకు జరుగుతుంది, అలా ఉండద్దు. ఎవరితోనే జరగచ్చు. దానివల్లే మనం అందరూ కొంచెం హుషారుగా ఉండాలి. మనం ఎవరిని ఎలెక్ట్ చేశారు, మనం ఎవరిని ఓట్ వేశారు, వాళ్ళ దగ్గర నుంచి దే హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు ద సేఫ్టీ యాజ్ అ సొసైటీ. అలా ఆ రోజు అంటే దిశ సంఘటన ఇట్లా సెల్లో చూశాను, షాక్ గురైనాను, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఇది జరిగిందా, ఇది నిజమేనా అని నేను చాలా టెన్షన్కి గురయ్యాను అన్నారు కదా. అంటే ఆ టెన్షన్ దాదాపు ఒక 10 రోజుల పాటు అనుభవించారు. ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి, నా ఇంటి వరకు వచ్చింది ఆ సంఘటన ఇది అనేసి చాలా భయాందోళనకు గురయ్యారు. మీ బిడ్డల్ని చూస్తూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది కదా. అయితే ఈరోజు పొద్దున్నే మీరు లేచిన వెంటనే ఎన్కౌంటర్ జరిగింది, దిశ సంఘటన, ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేశారని ఎలా చూశారు? నేను కూడా అదే, నేను నిద్రించి లేసాను, నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ మెసేజ్ ఉంది, రేణు కాల్ మీ అర్జెంట్ అని. అది చూసి ఏమైందంటే కింద లింక్ పెట్టారు, ఇది జరిగిందంటే
టు బి వెరీ ఫ్రాంక్ అయితే ద లైఫ్ ఇస్ అ ఫుల్ సర్కిల్. మళ్ళీ బ్లాంక్ అయిపోయింది. ఇది నిజంగా కరెక్టా, పనిష్మెంట్ లాగా ఉంటే చేశారు, దానికి ఒక సంతోషం ఉంది. పనిష్మెంట్ లాగా ఉంటే కానీ సరే మన సిస్టమ్కి అట్లీస్ట్ ఇంత చేశారు. పనిష్మెంట్ లాగా చేసి ఉంటే అంటే ఏంటి అసలు? పనిష్మెంట్ లాగా చేసి ఉంటే పనిష్మెంట్ యూ రేప్డ్, దిస్ ఇస్ అంటే ఊరి శిక్ష అంటారు కదా, హ్యాంగ్ చేస్తారు, దట్స్ ద పనిష్మెంట్. లేట్ అవుతుంది కదా, ఆ సిస్టమ్ అంతా లేట్ అవుతుంది కదా. అదే బాధ. సరే టుడే దే ట్రై టు ఎస్కేప్, అందుకనే పోలీస్ టుక్ మ్యాటర్స్ ఇన్ ద హ్యాండ్ అండ్ దే హ్యాడ్ టు షూట్ దెమ్. సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఎస్కేప్ ట్రై చేశారు, వాళ్ళు అక్కడ ఏదో జరిగి ఉంటుంది, వాళ్ళని కాల్ చేశారు. సో ఎలా చెప్పాలంటేనా, దిస్ ఇస్ సచ్ అ డెలికేట్ ఇష్యూ. అంటే ఈ టెక్నికల్ యాంగిల్ నుంచి చూస్తే ఇట్లా జరగకూడదు, ఇమోషనల్ యాంగిల్ నుంచి చూస్తే మంచిది జరిగింది, అలా ఉంది. సో వెరీ మిక్స్డ్ ఎమోషన్. ఒకటే అంటున్నారు అన్నమాట ఇక్కడ, వీరు ఏమీ లేరు, వారు కడు పేదలు కాబట్టే వీరిపై తక్షణమే చర్యలు తీసుకుని కాల్ చంపారు. బాగా ధనవంతులు, ఇప్పుడు ఆయిషా మీరా కేసులో ఎవరెవరు ఉన్నారని అందరికి తెలుసు, వారికి ఎక్కడ శిక్షలు పడ్డాయి, నిర్భయ కేసులో జరిగింది ఏంటి, వారికి అంతా లేని శిక్షలు వీరికి పడ్డాయి అని లా ఉండాలి. అందుకనే చాలా స్ట్రిక్ట్ లా ఉండాలి. ఒక డబ్బు లేని వ్యక్తి చేస్తే, డబ్బు ఉన్న వ్యక్తి చేస్తే లా వాళ్ళని సమానంగా చూసుకోవాలి. ఇది చాలా యూటోపియన్ కన్సెప్ట్, ఇది చాలా అంటే ఒక పర్ఫెక్ట్ కన్సెప్ట్. కానీ మనకి కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇది జరగదు. మీరు ఒక్క 1000 సంవత్సరం ముందు చూసుకోండి, 2000 సంవత్సరం ముందు చూసుకోండి, ఒక రాజు, ఒక కింగ్ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే అతనికి ఉరి శిక్ష ఉండదు కదా. ఆ రాజ్యంలోనే ఒక చిన్న వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అతనికి శిక్ష ఉంటుంది. ఇట్ ఈస్ అ సిస్టమ్. People in power always have that upper hand. We have to accept it. It is a sad fact of life. అది చాలా కఠినమైన నిజం, కానీ అది ఉంది. కానీ తప్పులు ఉన్నాయి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం భారతీయులు కదా, మన ఇవి ఇండియన్స్. నేను కర్మ కూడా కొంచెం నమ్మిస్తాను. ఎక్కడో పోదు, ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మీరు కొద్దిగా, నేను చాలా బాగా పాటిస్తాను కర్మ సిద్ధాంతాన్ని. ఎక్కడ తప్పించుకుంటారు? అయిపోయింది మన మనుషులుగా. నేను చనిపోను, మీరే చనిపోవచ్చు, ఆ కెమెరామెన్ చనిపోవచ్చు, ప్రపంచం అందరూ చనిపోవచ్చు, నేను చనిపోను. నేను ఏదో అమరత్వం గుట్టి వేసుకొని వచ్చాను, అందరూ ఏదో ఒక రోజు ఈ హ్యూమన్ బాడీని వదిలేయాలి కదా. మన పక్కన చనిపోయినప్పుడు మనం శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలో వెళ్ళి ఒక రోజు అయ్యో 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 రామ చేస్తారు, నెక్స్ట్ డే వీఆర్ బ్యాక్ టు నార్మల్సీ. ఏంటి మనకి అదే అయిపోయింది. సో ఇట్ ఈస్, మాట్లాడాలంటే చెప్తాను కదా, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడి 100 రకాలుగా మాట్లాడచ్చు. బాటమ్ లైన్ ఈజ్ ఈ రోజుకి టు సమ్ ఎవ్రీథింగ్ అప్, అన్నీ ఒక చోట్ల తీసుకురావాలంటే స్టెప్ నెంబర్ 1 ఈజ్ వెరీ స్ట్రిక్ట్ లా హ్యాస్ టు బీ మేడ్. చాలా కఠినమైన మనం ఊహించుకొని లేని శిక్ష గవర్నమెంట్ తీసుకురావాలి, అది ఒకటే. సెకండ్, ఆ శిక్షని ఏం చేయాలంటే ఇచ్చే గట్స్ ఉండాలి గవర్నమెంట్కి. ఐ థింక్ ఈరోజు ఇన్సిడెంట్ తర్వాత కొంచెం గవర్నమెంట్కి కూడా ధైర్యం వస్తుంది. ఎస్, మనం కఠినమైన శిక్ష ఇస్తే సిటిజన్స్ విల్ బీ విత్ అస్. పెద్దగా అంటే మనకి సపోర్ట్ చేస్తారు. విపరీతమైన వెళ్ళరు. వాట్ ఈస్ అగెయిన్స్ట్ వ్యతిరేకత. మనతోనే సిటిజన్స్ కూడా, మామూలు జనాలు ఇలాంటిది రేపిస్ట్ని కానీ మర్డరర్స్ని మన ఉరి శిక్ష వేస్తే పాపులేషన్ మనతోనే ఉంటుంది, వ్యతిరేకంగా ఉండదు అని ఈరోజు కూడా గవర్నమెంట్కి కూడా కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది. ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ ఉన్నా. సో ఈరోజు జరిగిన వల్లే సెంట్రల్ గవర్నమెంట్ బేటీ బచావ్ బేటీ పఢావ్ అది కాదు, అది బేటా పఢావ్ బేటీ బచావ్ అయిపోవాలి. మీరు ముందు అబ్బాయిల్ని కొంచెం నేర్పిస్తే సరిగా మీ అమ్మాయిలు ఆటోమేటిక్లీ సేవ్ అయిపోతారు. నేను అదే మన సీఎం గారు కానీ పిఎం గారు బేటీ పఢావ్ బేటీ బచావ్ అనేది, బేటా పఢావ్ అబ్బాయిల్ని నేర్పించండి, అమ్మాయిలు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతారు. సత్వర న్యాయం జరగాలి, చట్టాల్లో మార్పులు రావాలి, ఒక భయానక వాతావరణం సృష్టించాలి, మగవాడు తప్పు చేయాలంటే పనిష్ అవుతాననేది మీరు చెప్తున్నారు. ఇవన్నీ మారాలంటే చట్టాలను తయారు చేసేది చట్టసభల్లో, అంటే పార్లమెంటులోనే చట్టాలన్నీ తయారవుతుంటారు. వారు చేసే చట్టాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. మరి ఆ చట్టసభల్లో మరి చట్టాలు మార్పు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారా? ఉన్నారు కదా,
న్యాయ దేవతని మూసుకొని పెట్టుకున్నారు. కళ్ళు మూసుకొని ఉంటుంది, మీరు నాకు ప్రూఫ్ చేయాలి ఎవరు నిజం. కానీ ఏమైపోనంటే మన లీడర్సే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. పార్లమెంట్ లో చట్టసభలో వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడే వాళ్ళు చేయలేనప్పుడు అందుకని నాలాంటి వ్యక్తులు సంబంధం లేని చట్టాలు సంబంధం లేని పొలిటిక్స్ తో సంబంధం లేని నాలాంటి వ్యక్తులు బయట రావాల్సి వచ్చేస్తుంది. వాళ్ళు చాలా హుషారుగా అక్కడ ఉండి సరే తప్పు జరుగుతుంది, తప్పులు వారి చేతిలో, తప్పులు జరిగిన తర్వాత ఆ ప్రొసెస్ న్యాయం వారి చేతిలో ఉంది కదా, చట్టం లా మేకింగ్ లా ఇంప్లిమెంటేషన్ వాళ్ళ చేతిలో ఉంది కదా, అది చేయట్లేదు కదా. అందుకని ఇలాంటిది నిర్భయ తర్వాత కూడా జరిగింది. నిర్భయ టైంలో సరే దట్ వాజ్ వన్ ఆఫ్ ద కేసెస్. నిర్భయ అంతా కంట్రీ కదిలింది. ఇవ్వండి 7 years జరుగుతానే ఉంటాయి. ఇప్పుడు ఈ కొంచెం హైదరాబాద్ సిటీలో దిశ లాంటి కేసు జరిగిన వాళ్ళ మళ్ళీ అందరు లేచిపోయారు. ఇలా మీరు పార్లమెంట్ లో నిద్రపోతే ఎందుకు మన లాంటి ఇంత బ్యూటిఫుల్ కంట్రీ ఇలాంటిది ఈరోజు సిచ్యువేషన్ ఉంది. భారతదేశం అంటే ఎంతో ఒక టైంలో ఏ లెవెల్లో ఉండేది. మనం నిద్రపోతున్నారు, మనమే పట్టుకోవట్లేదా, ఏదో చూద్దాం కదమా, ఏదో మాట్లాడదాం, అట్లా ఆ లెవెల్లో వెళ్ళిపోయారు. మనకి మనుషుల మీద మనుషులు విలువ లేదు. పోతే మంచిది కదా, పాపులేషన్ తగ్గిపోతుంది, ఆ థాట్లో వచ్చేసారు. సో విలువ ఉండాలి. ఒక మనిషి మీద విలువ ఉంటేనే ఇదంతా కొంచెం సమాజం ఒక లెవెల్గా మంచిగా అవుతుంది. అది నేను మళ్ళీ అన్నాను, అది నా ఊహలు, అది నిజంగా కాదా తెలీదు. అమ్మాయిల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నారంటారా? ఎంతసేపు ఉన్నా ప్రాబ్లం చెప్తాను మీకు 100% దీనికి సమాధానం. అబ్బాయిల పట్ల లేరు, అమ్మాయిల పట్లనే ఉన్నారు బాధ్యతగా. అబ్బాయిల పట్ల బాధ్యతగా లేరు. నైట్ 12 గంటకి, నైట్ 1 గంటకి నా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ అమ్మాయిని హింసిస్తున్నాడా అని దానికి బాధ్యత తీసుకుంటే తల్లిదండ్రులు సగం రేప్స్, సగం మాలెస్టేషన్, సగం ప్రాబ్లమ్ జరగవు. చెప్పండి ఇప్పుడు కరెక్టా కాదా? అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు, అబ్బాయిని చూసుకోవట్లేదు, అదే ప్రాబ్లం. అబ్బాయిలు ఎలా తిరగచ్చు బయట. అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు ఇంట్లో అమ్మాయిని మాత్రము నువ్వు 5 o'clock ఇంటికి రావాలి అంటారు. అబ్బాయి అర్ధరాత్రి వచ్చినా వాడు మందు కొట్టి వచ్చినా పట్టించుకోరు. దాటి ఫ్రెండ్ ఇంటికి పోవాలన్నా కూడా ఆంక్షలు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? బికాస్ మీలాంటి అబ్బాయి ఎక్కడో తాగేసి ఇంకొక మీలాంటి అబ్బాయిని బయట ఎక్కిరిస్తున్నాడు, హింస చేస్తున్నాడు, రేప్ చేస్తున్నాడు, మర్డర్ చేస్తున్నాడు. సో మీ అబ్బాయిని మీరు సరిగా చూసుకుంటే ఈ అమ్మాయికి ఏం హాని జరగదు కదా. మీ అబ్బాయిని ముందు చూసుకోండి. నేను అందుకనే అంటున్నాను, అబ్బాయి సరిగ్గా చేసేస్తే అమ్మాయి మీద ఎన్ని దాడి మీరు విన్నారు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని రేప్ చేసింది, ఇంకొక అమ్మాయిని చాలా దారుణంగా మర్డర్ చేసింది, చాలా తక్కువ. నేను అట్లీస్ట్ రేప్ ఎప్పుడు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని రేప్ చేసింది ఈ రోజు నేను వినలేదు. జరుగుండొచ్చు, నాకు తెలీదు. బట్ మామూలుగా నడి రోడ్లో ఒక అమ్మాయిలు నడుస్తున్నారని ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయి కూర్చొని ఏం పిల్ల ఇట్లా ఎప్పుడో విన్నారా, చూసారా? ఎప్పుడు జరగదు అది. సో హూ ఇస్ ద కల్ప్రిట్ ఓవర్ హియర్? హూ ఇస్ రాంగ్ ఓవర్ హియర్? అబ్బాయిని జాగ్రత్త చూసుకోవట్లేదు తల్లిదండ్రులు. అదే చెప్తున్నాను, అమ్మాయి ఎక్కువ జాగ్రత్త చూసుకుంటున్నారు, అబ్బాయిని ఇగ్నోర్ చేస్తున్నారు. మీ అబ్బాయిని ఇంట్లో పెట్టుకోండి 10 గంటల తర్వాత. అమ్మాయి after 10 o'clock, 10 p.m. in the night, not one man should be on the road. Let this law come and the girls can roam around freely. They can roam around naked on the road. Nothing will happen to them. Today I can confidently send నేను నా అమ్మాయిని కింద పంపిస్తాను 10 గంటకి రాత్రి. ఆ లా వస్తే రాత్రి 10 గంటల తర్వాత రాత్రి 9 గంటల తర్వాత ఒక్క మగాలు రోడ్ మీద కనిపించకూడదు. ఇలా లా వస్తే చెప్పండి. అదే గాంధీ మహాత్ముడు కూడా అన్నారు కదా, అర్ధరాత్రి 12 గంటల ఆడ రోడ్డు మీద తిరిగినప్పుడు నిజంగా స్వతంత్రం అని. ఆ రోజు చూడొచ్చు అంటారా? లా రావాలి కదా, భయం రావాలి కదా, శిక్ష భయం ఉండాలి. తల్లిదండ్రులు దానికోసం మీ వాళ్ళు పోరాటం చేస్తే బాగుంటుంది. ఎక్కడ చేయాలి పోరాటం సార్? ఈ ఒక్క ఇంటర్వ్యూ చేద్దాం, దాని తర్వాత ఒక లైఫ్ ని డెడికేట్ చేయాలి దీనికోసం. మన దేశంలో మంచి చేయడానికి ఎక్కువ కష్టం, తప్పు చేయడానికి చాలా ఈజీ. చెప్తున్నాను, మన దేశంలో కాదు, మామూలుగా ఒక మనిషిగా తప్పు చేయడం చాలా ఈజీ అయిపోయింది. అందుకని కలియుగం అంటారు కదా. తప్పు చేస్తే ఈజీగా నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, నేను ఎందుకు టీవీలో వెళ్తున్నాను, నాకు సరదా, మీరు నాకు డబ్బు ఇస్తున్నారు, అదంతా ఫ్రీ కదా. అది ఇది చేస్తే బుద్ధి నుంచి నాకు మెసేజెస్, మీరు దీని గురించి చేయట్లేదు, మాట్లాడలేదు, మీరు ఇలా చేయట్లేదు, ఇది తప్పు మాట్లాడుతున్నారు, నా మీద విమర్శనలు ఎక్కువ. కానీ ఆవిడ ఎందుకు చేస్తున్నారు, ఆవిడకి ఎందుకు అవసరం, మంచి ఎందుకు ఆ థాట్ రాదు. అన్ఫార్చునేట్. అందుకని ఐ థింక్ దీన్ని కలియుగం అంటారు. దిశ సంఘటనతో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారంటారు.
ఏది జరిగినా కూడా సిస్టమ్ లో లోపాలు కొంచెం భయం ఉంటుంది. కొంచెం కొంచెం నాకు అట్లీస్ట్ సరే పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ నాకు పూర్తిగా వదిలేదు ఉన్నారు, కొంచెం ధైర్యం వచ్చింది. ఈరోజు పూర్తిగా రాలేదు అనట్లేదు, కొంచెం ధైర్యం వచ్చింది. I seriously thank the Telangana. దిశ తల్లిదండ్రులను కలిసి వాళ్ళకి ఏమన్నా నేను పొలిటీషియన్ కాదు సార్, నేను ఒక ఎన్జిఓ. జస్ట్ వాళ్ళకి కలవాలంటే పొలిటీషియన్ అవసరం లేదు, ఎవరైనా కావచ్చు కదా, ఒక మనసున్న మనిషి ఎవరైనా కావచ్చు. కలిసి ఏం చేస్తాను, మళ్ళీ అది గురించి మాట్లాడదాను. తెలిసిన ఏం జరిగింది, మన ఇంటర్వ్యూ చూసారు. కలిసి వాళ్ళు వాళ్ళకి మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళు కలిసి ఏదైనా హెల్ప్ అవుతే డెఫినెట్లీ కలుస్తాను. కానీ అనవసరం కదా, వాళ్ళు దుఃఖాల్లో ఉన్నారు, శోకాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఐ థింక్ ఈ రోజు తర్వాత అట్లీస్ట్ కొంచెం వాళ్ళ సోల్ విల్ హీల్ అ లిటిల్ బిట్. కొంచెం వాళ్ళకి కూడా ఏదో ఒకటి న్యాయం జరిగింది వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ వాళ్ళు కలిసి ఇది లేదు. ఫైనల్ గా ఒకటే మేడం, అంటే దిశ సంఘటనతో మీరు ఎలా భయపడ్డారో ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులు అలాగే భయపడుతుంటారు కదా, అలాంటి వారికి రేణు దేశాయ్ గారు ఎలాంటి భరోసాని ఇస్తారు? ఏం భరోసా ఏమో సార్, నిజంగా ఏమో నాకే భరోసా లేదు, మీకు ఎలా భరోసా ఇస్తాను. మొన్న ఢిల్లీలో ఉన్నాను కదా, నాకు పని ఉంది, బీబీసీ వారి కోసం ఇంటర్వ్యూ కూడా దానికోసం వెళ్ళాలి. నాకు పర్సనల్ వ్యక్తిగతంగా కూడా పని ఉంది. నేను సాయంత్రం 7 గంటలకి నా హోటల్ రూమ్కి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, ఆవిడ నాకు చెప్తుంది ఏం అవసరం ఉండు, బయట నేను ఉన్నాను కదా, నేను ఇక్కడే. మహిళలకు అన్యాయం చేస్తే ఫస్ట్ ఉంటారు. గతంలో శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదన్న మంచి ఆర్టికల్ రాశారు మీరు. రాయటం వేరే సార్. నేను 2 రోజులు ఢిల్లీలో ఉన్నాను. ఒక రోజు 7 గంటకి, ఇంకొక రోజు 8 గంటకి. నేను నా హోటల్ రూమ్లో వచ్చి నా ఫ్రెండ్ని చెప్పాను, మన హోటల్ రూమ్ లోపల కూర్చొని కబుర్లు చెప్దాం, నేను బయట ఢిల్లీ రోజులో తిరగను. ఇలాంటివి 2020 వీఆర్ రీచింగ్ అండ్ ఇమాజిన్ అ పర్సన్ లైక్ మీ. నేను చిన్న అమ్మాయి కాదు, టీనేజర్ కాదు, నేను మంచి బండిలో మంచి హోటల్స్లో వెళ్ళే అమ్మాయి. నాకు కూడా భయం ఉంది, ఇది వాస్తవం. ఇది మన బాంబే కల్చర్ తెలుసు కదా, బాంబేలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయంట. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు భయం వచ్చేస్తుంది, ముందు అంత ఉండేది కాదు. నాకు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే భయం వేస్తుంది. భయం ఉంటుంది కదా, ఏదో జరిగింది, ఏదో ఒక ఊర్లో జరగలేదు. నేను పదే అదే అంటున్నాను, ఏదో ఒకటి దూరం ఎక్కడో ఊర్లో జరగలేదు. నా ఇంటి నుంచి 15 నిమిషాలు జరిగింది. ఇది నైట్ 9 గంటకి జరిగింది. రాత్రి 1 గంటకి 2 గంటలకి కూడా కాదు, 9 o'clock in the night, which is a normal time. సరే, ఏదో దానికి ఎన్ని కారణాలు మనం ఇచ్చేస్తే, ఎన్ని రీజన్స్ ఇచ్చేస్తే ఎవరికి వారే భరోసాగా ఉండాలి, ఎవరి వారికి ధైర్యం చెప్పుకోవాలంటారు కాదు. there has to be a system. The system has to come into play. సిస్టమ్ నుంచే రావాలి. నేను నా భరోసా ఇచ్చేసి ఏంటి, ఇప్పుడు ఒకవేళ అనుకోండి నా అమ్మాయికి ఇంట్లో బాగాలేదు, నా డ్రైవర్కి నాకు కాంటాక్ట్ అవ్వట్లేదు, నైట్ 1 గంటకి నా అమ్మాయికి బాగాలేదు, నేను తనకి ఒక ఊబర్ పిలిపించేసి తనకి ఒక ఊబర్లో పెట్టేసి హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది. నాకు ధైర్యం లేదు, నేను చెప్తాను, నాకు ధైర్యం లేదు. నిజంగా అందరికీ ధైర్యం రావాలంటే సిస్టమ్ లో మార్పు రావాలి, 100% రావాలి.